వాళ్ళు ఇట్లా చేసి వెళ్ళిపోయారు. ఆ ఫోన్ రికార్డింగ్ ఒకటి వచ్చింది. తర్వాత అమ్మాయే మాట్లాడుతుంది. అయాన్ కూడా వద్దులే మరి ఏం చేద్దాము, మీ డాడీ ఏమంటున్నాడని అడుగుతున్నాడు. ఇది మీకేమైనా వినిపించిందా ఆ ఫోన్ రికార్డింగ్? మాకేం వినిపించలేదమ్మా, ఏం వినిపించలే మాకేం. ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది అయానికి? మరి న్యాయం జరగాలనే చూస్తున్నామమ్మా. ఇప్పుడు మేము ఎందుకంటామా, ఆ పిల్ల ఆడే తాగుపోతాడు, ఆ పిల్ల అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పిల్ల ఎట్లా బతకాలి చెప్పు? ఇప్పుడు నాది వదిలే అమ్మా, నన్ను నా కొడుకు చూస్తాడు. ఆ పిల్లని ఎవరు చూడాలి? ఆ పిల్లకి ఇది పిడుసుంది, నిమ్ము ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయికి. రాత్రి నుంచి ఆమెకు చెప్పలేదు. ఇప్పుడు చివరిసారిగా ఇప్పుడు మీకు ఫోన్ చేసి ఎవరు చంపబడిండు, రోడ్డు మీద పడేసిందని వాళ్ళే ఫోన్ చేశారమ్మా. చంపిన వాళ్ళు కాదు, పిల్లోడు వెనకాల 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెన్షన్ ఉన్నారు కదా, వాళ్ళే ఫోన్ చేశారు. ఇంకెవరు చంపేశారు చేశారని ఇంకెవరు ఫోన్ చేయాలి? అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అమ్మ అని అంటున్నాడే కానీ ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ ఎవరి దగ్గర ఎవరిని పెట్టట్లే చెయ్యట్లే, వాళ్ళు బెదిరిస్తున్నాడంట. వీళ్ళు ఇక ఎవరు ఇక ఆ ఫోన్ చేసుకొని నాకు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు నా పిల్లలు ఎవరు లేరు, ఎట్లా వెళ్ళాలంటే అంతవరకు మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి సంవత్సరాలు వాళ్ళ అమ్మ కాయ కష్టం చేసుకొని ఇళ్ళ పని చేసుకొని ఇప్పుడు చేతికి అందిన పిల్లగాన్ని వాళ్ళు ఇట్లా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు? కాదమ్మా, ఏం చేయడానికి చాలా బాధగా. అంత చూడమ్మా, నవ్వు చూడమ్మా, నవ్వులోనే ఉన్నాడమ్మా నా కొడుకు. ఈ వయసు అమ్మ, చచ్చిపోయిన వయసు అమ్మ అడిది చెప్పండి అమ్మా. ఏలును నరికేశారమ్మా, ఏలు ముక్కు. అంత కసిగా నీకు అంత కసి ఏమొచ్చిందిరా? ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమన్నా వాళ్ళ పేరెంట్స్ కలిసిరా? వాళ్ళ పేరెంట్స్ లేరమ్మా, తాళాలు వేసుకొని రాత్రి వెళ్ళిపోయారు పొద్దుగాల. అక్కడ హత్య చేపించింది ఆ అమ్మాయి వాళ్ళ డాడీ శ్రీశైలం అని చెప్పొచ్చా, లేకపోతే వాళ్ళ బావ సాయి వాళ్ళ కుటుంబంలో అందరూ 4 ఉన్నారు. సాయే చేపించాడు. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, ఏమైనా అయితే మళ్ళీ ఏమైనా అయిందంటే ఇదే చేస్తానంటే, గొడవ చేస్తానంటే మేమన్నాం, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మా పిల్లలు రావద్దు, మీ పిల్లలు రావద్దు అని మానేస్తాం. కట్ అయిపోయింది ఇంకంతే అమ్మా. ఇక పాపం పొందుంది దేవుడికి తెలియాలి. మాడే చంపించాడమ్మా. ఆడు మళ్ళీ చంపికొని దాన్ని ఫుల్ మటర్ చేశానని పెట్టాడమ్మా. అవును, సెల్ఫీ పెట్టిండు స్టేటస్లో. ఇది న్యాయమమ్మా. కానీ ఏదేమైనా ధైర్యంగా ఉండమ్మా, ఎవరు లేరు కదా, ఎవరు లేకపోయినా మేమేం చేయాలమ్మా? చూడు ఎంత అందంగా ఉన్నాడో.